హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. జపాన్లో ఒక హాంటెడ్ ఫారెస్ట్ ఉంది. అక్కడికి వెళ్ళిన చాలామంది టూరిస్ట్ మళ్ళీ తిరిగి బయటికి రాలేదు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది డెడ్ బాడీస్ దొరికాయి. ఇంకొంతమంది ఇప్పటి వరకు ఏమయ్యారో కూడా తెలీదు. ఇంత డేంజరస్ హాంటెడ్ ఫారెస్ట్ ని కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే లేదా వాళ్ళు అడవిలో తప్పిపోతే మళ్ళీ తిరిగి బయటికి రావడానికి వాళ్ళు ఒక రోప్ ని కట్టి దాన్ని వదులుకుంటూ వెళ్లారు. అక్కడ నెక్స్ట్ ఎలాంటి భయానకమైన ఇన్సిడెంట్స్ జరిగాయో మీరే చూడండి. ఫారెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఎవరో రోప్ ని పట్టుకుని లాగుతున్నారు. మళ్ళీ మిస్టీరియస్ గా రోప్ దానికదే కట్ అయిపోయింది. వాళ్ళందరూ భయంతో విలవిలలాడిపోతున్నారు. అప్పుడు వీడియోలో ఒక దయ్యం రివర్స్ లో వేలాడుతున్నట్టుగా క్యాప్చర్ అయింది. చూడడానికి చాలా క్రీపీగా ఉంది. చూడగానే అది దయ్యమని చెప్పడానికి ఎలాంటి ఎక్స్పర్ట్స్ అవసరం లేదు. వాళ్ళందరూ ఆ ఫారెస్ట్ నుంచి బ్రతికి బయటపడ్డారనిపిస్తుంది. అందుకే మనం ఈరోజు ఈ వీడియోని చూడగలుగుతున్నాం. ఒకతని ఇంటి దగ్గరలో ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. కానీ అంత క్లియర్గా కనిపించకపోవడంతో దగ్గరికెళ్ళి చూద్దామనుకున్నాడు. దగ్గరికెళ్ళి చూస్తున్నప్పుడు ముందుగా అతనికి ఎవరూ కనిపించలేదు. కానీ క్లోజ్గా గమనించినప్పుడు అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది. బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయి ఒక ఫిగర్ నించునుంది. చాలా క్లోజ్గా గమనిస్తే అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాని బాడీ ఏలియన్ బాడీలాగా ఉన్నప్పటికీ క్యామోఫ్లాజ్ అయ్యి అది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది. అది కదులుతున్నప్పుడు మాత్రం దాని తల, మెరుస్తున్న కళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అది కనిపించకుండా దాక్కోవడానికి చాలా కష్టపడినప్పటికీ అది ఇతనికి దొరికిపోయింది. లేదా ఇతనే దానికి దొరికిపోయాడా? ఫ్రాంకో టీవీ అనే ఒక యూట్యూబర్ చాలా మంచి గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఒక పాత పాడుబడ్డ ఐలాండ్ని వెతుక్కుంటూ అతను అతని ఫ్రెండ్ అర్ధరాత్రి వెళ్లారు. ఆ ఐలాండ్లో చాలా డార్క్ ఎనర్జీస్ ఉన్నాయి. అక్కడ కొన్ని పాడుబడ్డ కట్టడాలు కూడా ఉన్నాయి. ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న పాప మాటలు వినిపిస్తాయి. Is there someone playing around with us? Yeah, there's someone playing around with us, that's all. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఇంకా ఏమైనా క్యాప్చర్ అవుతుందా అని అతను చెక్ చేస్తున్నప్పుడు ఒళ్ళు గుబురు పుట్టించే ఒక దృశ్యం క్యాప్చర్ అయింది. That is the whirlpool. Oh shit. That was weird. Huh? I just felt like I was going down a toilet. ఒక షాడో ఫిగర్ నీళ్లలో నించునున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్లోనే అది మాయమైపోయింది. ఆ ఐలాండ్ నిజంగానే హాంటెడ్ అయిందనిపిస్తుంది. దాని గురించి గూగుల్లో కూడా చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయి.
ఇంకొంతమంది స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ ఒక హాంటెడ్ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు. ఆ ప్రాపర్టీలో ఒక లేడీ దయ్యమయ్యి అక్కడే ఉందంట. దాన్ని చూద్దామని వెళ్ళినోళ్ళకి వాళ్ళ ఆశ తీరిపోయేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ¿Qué, güey? ¿La luna? Sí, es que la luna se ve bien poca verga, la neta, güey. La neta, sí, güey. Oye, pero en realidad yo creo que haz de cuenta que entre más la luna sube, güey. Bueno, no sé si tenga algo que ver, ¿eh? ¿Qué es esa verga? Vence. ¿Qué? Vence, mira. Allá, idiota, alumbren allá. No seas idiota, güey. No mames. No te pases de verga, güero. Güero, tú no dejes de grabar. Los demás, vénganse. Los demás, vénganse, güey. No dejes de grabar, güey. No la pierdas de vista. Vénganse, verga, vénganse. Coño, corran, verga. Vénganse, coño, chingada madre. Me dejan solo para la verga. ¿Para dónde está, güey? No tiene la cabeza, güey. No tiene la cabeza, güey. No mames, vete a la verga, güey. Allá, ahí está, güey. No mames, no tiene cabeza. Vete a la verga. ¡Vénganse, idiota! No mames, no tiene cabeza esa mamá. ¡Túrense, pendejos! ఒక మనిషి లాంటి ఆకారం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్ళింది. వీళ్ళందరూ దగ్గరికెళ్ళి చూసే సమయానికి అది మళ్ళీ వీళ్ళకి ఎక్కడా కనిపించలేదు. దాని వాల్కం చూస్తుంటే అది దయ్యంలాగే ఉంది. పొడవాటి తెల్లటి బట్టలేసుకుని మెల్లగా అడుగులేసుకుంటూ దానిపాటికి అది వెళ్ళిపోయింది. దీని గురించి మీకేమనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇద్దరు టీనేజర్స్ ఒక హాంటెడ్ హౌస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు. వాళ్లకు దయ్యాలున్నాయనే విషయాల మీద అస్సలు నమ్మకం లేదంట. ఈ మాటల్ని వాళ్ళు హాంటెడ్ హౌస్కి వెళ్లే ముందు చెప్పారు. కానీ ఆ ధైర్యం వాళ్లకు చాలాసేపు ఉండలేదు. Can you make known your presence to us somehow? God, shit, dude. What in the world is that? dude, for real, What in did that the just world, happen? man? What? Dude, hold on a sec. Did that seriously just happen? Calm down. Calm down. What is going on? Was that you? There are any ghostly spirits in this house? Talk. No way, dude. Dude, No way. Did that piano just seriously play by itself? do it again. Do it again. Do it again. Dude, we should get out of this. Oh my gosh! Oh, man. Holy shit. Hold on. That piano is still playing. It's playing. still playing. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగిన వెంటనే ఇంట్లో ఉన్న చాలా సామాన్లు ఒక్కసారిగా ఉన్నట్టుండే కుప్పకూలిపోయాయి. మళ్ళీ వెంటనే వాళ్ళు ఎదురుగున్న పియానో దానికదే ప్లే అవడం స్టార్ట్ అయింది. ఇది జరగగానే వాళ్ళిద్దరూ బయటికి పారిపోయారు. మళ్ళీ ధైర్యం చేసి లోపలికెళ్ళినప్పుడు అక్కడ ఇది జరిగింది. Let's go back in. I'm never coming back here again in my life. So let's get as much as we can here. Okay. We need to get out of here now, dude. We need to do something or leave. I'm not just gonna sit around this house. Let's go, seriously, right now. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ ఆ ఇంట్లోకి తిరిగి వెళ్ళలేదు. వాళ్ళకిప్పుడు దయ్యాలున్నాయని పూర్తిగా నమ్మకం కుదిరినట్టుంది. పాకిస్తాన్లో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక హాంటెడ్ హౌస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు. ఆ ఇంటి చుట్టుపక్కల చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. నైబర్స్కి ఒక దయ్యం పదే పదే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਹੁਣ ਬੂਆ ਬੰਦ ਹੋਇਆ ਹੈ ਆਹੋ ਫੇਰ ਹੈ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਹੁਣ ਬੂਆ ਬੰਦ ਹੋਇਆ ਹੈ ਆਹੋ ਫੇਰ ਹੈ ਨਹੀਂ ਆ ਰਹੀ ਅੱਲਾਹੁ ਅਕਬਰ ਅੱਲਾਹੁ అక్బర్ ఓయే పెద్ద పెద్ద బ్యాంగింగ్ సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎంత వెతికినా ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వీళ్ళకి అస్సలు అర్థం కాలేదు. సరే అని వాళ్ళు ఫ్లోర్ మీద పిండిని చల్లారు. అప్పుడే ఒక భయానకమైన ఇన్సిడెంట్ జరిగింది. ఫ్లోర్ మీద అడుగులు పడుతూ వెళ్తున్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అడుగులు రివర్స్లో పడుతున్నాయి.
అంటే అక్కడున్న దయ్యం కాళ్ళు వెనక్కున్నాయన్నమాట. ఆ ఫుట్ స్టెప్స్ని ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు ఆ ఇంటిని వెంటాడుతున్న దయ్యం వీడియోలో క్యాప్చర్ అయింది. निशान है अल्लाह अकबर ते उसे खिड़की ओए ओए यार मैं इतने भी खड़ा है यार న్యూజిలాండ్లో ఒక చాలా పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది. అదెంత పెద్దదంటే ఆ కాంప్లెక్స్లో మొత్తం 430 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరగడంతో ఒక్క అపార్ట్మెంట్ కూడా సేల్ అవ్వలేదు. కొనడానికి వచ్చిన వాళ్ళకు కూడా చాలా భయానకమైన ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. ఆ కాంప్లెక్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక భయానకమైన గోస్ట్ ఫిగర్ వీడియోలో క్యాప్చర్ అయింది. Future in hand. 430 abandoned flats, and there is something in the window. Open. Yo. You see movement then? Yeah. Move the light. Yo. Yo. What is that? ఒక చాలా స్కేరీ ఫేస్ ఒక విండోలో కనిపించింది. అది బయటికి తొంగి చూస్తూ వీళ్ళనే గమనిస్తూ ఉంది. అది ఖచ్చితంగా మనిషి అయితే కాదు, కానీ అది చూడ్డానికైతే చాలా నెలల ముందు పాతిపెట్టిన డెడ్ బాడీ లాగా కనిపిస్తోంది. ఆ కాంప్లెక్స్ని గోస్ట్ టౌన్ అని ఫేమస్గా పిలుస్తారు. నిజానికి అది గోస్ట్ టౌనే అనిపిస్తుంది. ఇద్దరు చిన్నపిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు. వీడియోలో ఒక చిన్న బాబు కనిపిస్తూ ఉన్నాడు. వీడియో రికార్డింగ్లో ఏం క్యాప్చర్ అయిందో చూద్దాం. ఒక స్కెలిటన్ లాంటి ఫేస్ వీడియో బ్యాక్గ్రౌండ్లో క్యాప్చర్ అయింది. వీడియో క్లారిటీ అంత క్లియర్గా లేకపోయినా ఒక క్రీపీ ఫేస్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. అది గాల్లో ఎగురుకుంటూ ఆ బాబుని ఫాలో చేసుకుంటూ వెళ్ళినట్టు తెలుస్తోంది. క్రిజీ అనే అమ్మాయి ఈ వీడియోని టిక్టాక్లో అప్లోడ్ చేసింది. తన కుక్క కింద పెదవు యాక్సిడెంటల్గా కట్ అయిపోయిందంట. దాన్ని చూపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నప్పుడు తన బ్యాక్యార్డ్లో తనకేదో డౌట్ఫుల్గా కనిపించింది. వెంటనే బ్యాక్ కెమెరాని ఆన్ చేసి జూమ్ చేసినప్పుడు తన వీడియోలో ఇది క్యాప్చర్ అయింది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద చెట్టు వెనక ఒక స్ట్రేంజ్ ఫిగర్ తొంగి చూస్తున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయింది. అది తొంగి చూస్తూ దాక్కోవడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తన హస్బెండ్ కూడా ఇంటి లోపలే ఉన్నాడు. అయితే అక్కడ కనిపించింది ఎవరా అని తనకు అస్సలు అర్థం కావడం లేదు. చాలా మంది అయితే అదొక రకమైన దయ్యమని కమెంట్ చేసి చెప్తున్నారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? ఒకతను తన టిక్టాక్ కోసమని వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతని వెనక ఒక భయానకమైన దయ్యం లాంటి ఫిగర్ క్యాప్చర్ అయింది. అదెంత భయానకంగా ఉందో మీరే చూడండి. ఒక చాలా క్రీపీ దయ్యం బ్యాక్గ్రౌండ్లో క్యాప్చర్ అయింది. దాన్ని చూస్తుంటేనే వణుకొచ్చేలాగుంది. ఇది ఫేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ ఇది ఫేక్ అని 100% గ్యారంటీగా చెప్పలేం. దీని గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.